అటు విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. పార్టీ కార్యాలయంలో అనుచరులతో అప్పలనాయుడు అత్యవసరంగా సమావేశమయ్యారు. టికెట్ రాకపోవడంతో పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. కొండపల్లి అప్పలనాయుడుకు టీడీపీలో టికెట్ ఇవ్వకపోవడంపై చంద్రబాబును సీనియర్ కేడర్ తప్పుపట్టింది. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారిని ఎందుకు కాదన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, మనం చూస్తూనే ఉన్నాం, పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారిని కూడా ఎందుకు కాదన్నారు అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. ఎటువంటి రియాక్షన్స్ చూడొచ్చు అక్కడ? అయితే ఇక్కడ మనం విజయనగరం జిల్లా విషయానికి వచ్చినట్టయితే గజపతి నగరంలో కొండపల్లి అప్పలనాయుడు ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో, ప్రస్తుతం ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారో, ఆయన్ని తప్పించి ఆయన సోదరుని కుమారుడైనటువంటి కొండపల్లి శ్రీనివాస్కు టికెట్ అనౌన్స్ చేశారు. ముఖ్యంగా ఈ పరిణామాలు కొండపల్లి అప్పలనాయుడు వర్గానికైతే భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన తప్పనిసరిగా ఆయనకే మళ్ళీ అవకాశం. 2014లో ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత 2019లో ఓడిపోయారు, 2024లో మళ్ళీ అవకాశం దక్కుతుందని పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. క్యాడర్ కూడా, ఎందుకంటే తాజా మాజీ జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ కొండపల్లి అప్పలనాయుడుతోటే ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చారు. అనూహ్యంగా కొండపల్లి శ్రీనివాస్ పేరును తెర మీదకు తీసుకొచ్చారు. పార్టీ కష్టకాలంలో, ఏదైతే కోవిడ్ కాలంలో, లేదంటే పార్టీని ఇన్నాళ్ళు నడిపించడానికి, పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి కొండపల్లి అప్పలనాయుడును వాడుకున్నారు. ఇప్పుడు టికెట్ ఇచ్చేసరికి కొండపల్లి శ్రీనివాస్ పేరు ప్రకటించడం పైన ఈ వర్గం అంతా కూడా బగ్గుమన్నారు. కొద్దిసేపటి క్రితమే పార్టీ కార్యాలయంలో కొండపల్లి అప్పలనాయుడు తన తాలూకా ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తూ చంద్రబాబు నాయుడికి రాజీనామా లేఖను పంపడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్లోనైతే సీనియర్లు అందరూ కూడాను చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు. ఎందువల్ల మమ్మల్ని తప్పించాల్సి వచ్చింది, కొండపల్లి అప్పలనాయుడు తప్పించడానికి గల కారణాలు చెప్పండి, కష్టకాలంలో ఉన్న వాళ్ళని ఎందుకు తప్పించారు అనేటువంటిది పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. ఈ తాలూకా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి, మరలా కొండపల్లి అప్పలనాయుడికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ టికెట్ అనౌన్స్మెంట్కు ముందుగాను వీళ్ళని సమాయత్తం చేయలేదని, పార్టీ వర్గాలు సమాయత్తం చేయలేదని మనకు అర్థమవుతుంది. ఒకవైపు ఇక్కడే కాదు, భోగాపురం నెల్లిమర్ల నియోజకవర్గంలో కూడాను మనకి ఇదే తరహా అసంతృప్తి కనిపిస్తుంది. అక్కడ బంగారరాజు, కర్రోతు బంగారరాజుకి ఇన్ఛార్జ్ అనౌన్స్ చేశారు. ఆయన ద్వారానే ఇటీవల నిర్వహించినటువంటి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు కూడాను కోట్ల రూపాయలు ఆయన ప్రాంతంలోనే ఖర్చు పెట్టారు. విశాఖపట్నంలో ఎవ్వరూ కూడా ఆ సభ నిర్వహణకు ముందుకు రాకపోతే బంగారరాజు స్వయంగా వచ్చి భోగాపురం మండలం పోలిపల్లి ద్వారా ఆ సభను నిర్వహించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఆ టికెట్ను జనసేన కేటాయిస్తూ అక్కడ ఉన్నటువంటి లోకం మాధవికి కేటాయిస్తూ కొద్దిసేపటి క్రితం ప్రకటన రావడంతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ వర్గాలు కూడాను చంద్రబాబు వైఖరి పైన బగ్గుమంటున్నారు. మరోవైపు విజయనగరంకి వచ్చినట్టయితే విజయనగరంలో జనసేన టికెట్ను ఆశించి భంగపడ్డటువంటి గుర్రాన్ అయ్యలు కానీ, లేకపోతే యశస్విని, పాలవలసి యశస్విని కూడాను అసంతృప్తితో ఉన్నారు. ఎలా జిల్లాకి కనీసం 2 సీట్లు జనసేనకు వస్తాయని చెప్పి ఊహించాం, కేవలం ఒకటే వచ్చింది, మరొక సీట్ అయితే జనసేనకి ఇవ్వాల్సిందే అనేటువంటిది వీళ్ళు ప్రధానంగా డిమాండ్ కనిపిస్తోంది. ఇంకోవైపు తీసుకున్నట్టయితే పార్వతీపురంలో కూడాను పెద్ద ఎత్తున అసంతృప్తి కనిపిస్తోంది. పార్వతీపురంలోని జయచంద్రకి టికెట్ అనౌన్స్ చేశారు. అక్కడ ఉన్నటువంటి గోవిందరావు గారు కానీ, లేకపోతే ఇతరత్ర వ్యక్తులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ విజయోత్సవ ర్యాలీ చేస్తున్నారు విజయ్ చంద్ర. దానికి పార్టీ తాలూకా సీనియర్ కానీ, ఇతర గతంలో పనిచేసినటువంటి టీడీపీ క్యాడర్ ఎవరు కూడా రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాలూరులో కూడాను గుమ్మడి సంచారానికి టికెట్ అనౌన్స్ చేశారు. అక్కడ బంజిదేవ్ తాలూకా మనుషులు ఎవరు కూడా గుమ్మడి సంచారానికి కనీసం థ్యాంక్స్ చెప్పడానికి, కంగ్రాట్స్ చెప్పడానికి కూడా రానటువంటి పరిస్థితి. మొత్తంగా అయితేనూ టికెట్స్ అనౌన్స్ చేసిన అరగంటలోనే విజయనగరం జిల్లాలోని టీడీపీ శ్రేణులన్నీ కూడా అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హరిత, థ్యాంక్ యూ యుగంధర్.